హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏపీలో తల్లికి వందనం స్కీమ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదా ఫ్రెండ్స్. ఇందుకోసం ఫస్ట్ అయితే మీ ఆధార్ కార్డును అండ్ బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అది ఎట్లనో ఇప్పుడు ఈజీగా చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇది చాలా మందికి అవసరమైన వీడియో. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి, ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత ఈ కనిపిస్తున్న లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఇలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇందులో కన్జ్యూమర్ను క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజీలో కన్జ్యూమర్ రిలేటెడ్గా చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో లాస్ట్లో ఉన్న భారత్ ఆధార్ సీడింగ్ను క్లిక్ చేయండి. ఇందులో హోమ్, ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్, హిస్టరీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఆధార్ సీడింగ్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇందులో మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సీడింగ్, డీసీడింగ్లో సరైన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ సీడింగ్ టైప్లో ఫ్రెష్ సీడింగ్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసి సరైన బ్యాంకును సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే కొంచెం జాగ్రత్తగా చూసి మరి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒక నచ్చిన బ్యాంక్ నంబర్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఇక్కడ మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటుందో ఆ బ్యాంక్ మాత్రమే ఇక్కడ జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? డీటెయిల్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఈ పేజీలో చూస్తుంటేనైతే కొన్ని బ్యాంకుల డీటెయిల్స్ అయితే, అంటే బ్యాంక్ నేమ్స్ అయితే ఇక్కడనైతే అసలు కనిపించట్లేదు. అంటే ఒకవేళ ఇక్కడ లేని బ్యాంకులో మీకు కనుక అకౌంట్ నెంబర్ ఉంటే మీరైతే డైరెక్ట్ బ్యాంకుకు వెళ్ళి మరి ఎలా, ఎందుకు డీటెయిల్స్ లేవు ఇక్కడ ఫామ్లో అని మీరైతే ఒకసారి వాళ్ళ దగ్గరనైతే డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఎంటర్ చేయండి. మళ్ళీ మీ అకౌంట్ నంబర్ను సెకండ్ బాక్స్లో కూడా టైప్ చేయండి. 2 బాక్సెస్లో కరెక్ట్ అకౌంట్ నంబర్ ఫిల్ చేసిన తర్వాత అట్లనే చెక్ బాక్స్ను కూడా టిక్ చేయండి. తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసి కనిపిస్తున్న నంబర్ను కింద ఎంటర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇట్లా బాక్స్ అయితే వస్తుంది, కిందికి స్క్రోల్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. సెల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని అయితే నంబర్ తప్పు కాకుండా కరెక్ట్గా చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ మాత్రం. చూస్తున్నారా ఫ్రెండ్స్? అంతా క్లియర్గా అర్థమవుతుంది కదా మీకైతే? తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ బ్యాంకుతో మ్యాప్ అయింది. తర్వాత ప్రొసీడ్ కావడానికి కన్ఫర్మ్ను క్లిక్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.